హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్ అండి. హరే కృష్ణ ఈరోజు ప్రభుజీ. గీతా జ్ఞానము తెలుగులో మనం చెప్పుకోబోతున్న ప్రతిరోజు ఒక శ్లోకం అనేటువంటి ఈ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకాలలోకి వెళ్ళడానికంటే ముందు మనం ప్రేయర్స్ స్టార్ట్ చేసి శ్లోకం చూద్దామండి. ఇస్కాన్ శేషాద్రిపురం దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మనం ఈరోజు శ్లోకంలోకి వెళ్దామండి. जगन्नाथ बलदेव सुभद्रा माँ की जय, पंचतत्व की जय, गौर निताय की जय, वामन देव की जय, परशुराम की जय, सुदर्शन भगवान की जय, नरसिम्हा की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనేటువంటి ఈ చాప్టర్ ని మనం ఇంతవరకు 43 శ్లోకాలు కంప్లీట్ చేశామండి. ఈ రోజు మొదటి అధ్యాయంలో 44వ శ్లోకం మరియు 45వ శ్లోకం చూద్దామండి. అయితే ఇంతకు ముందు మనం 43 శ్లోకాల వరకు కూడాను అర్జునుడి యొక్క పరిస్థితి గురించి మనం చూసాము. అర్జునుడికి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆయన బాడీ సిమ్టమ్స్ అయితే అవన్నీ చూసిన తర్వాత అర్జునుడు ఆయన యుద్ధం చేయను అనడానికి ఒక 4 కారణాలు చెప్పారు 43 శ్లోకాల వరకు. అయితే ఈ కారణాలు ఏమిటి అనంటే 28వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, అంటే 3 శ్లోకాల్లో 28, 29, 30 ఈ 3 శ్లోకాల్లో బంధువులని చంపుతున్నాను అనేటువంటి కరుణాభావాన్ని చూపించారు. ఈ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది, నేను బంధువులందరినీ చంపబోతున్నాను అనేటువంటి కరుణా స్వభావాన్ని ప్రదర్శించారు. అది ఒక కారణం, యుద్ధం చెయ్యను అని అర్జునుడి కృష్ణుడితో చెప్పడానికి అది ఒక కారణం. ఆ తర్వాత 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు ఆయన ఏం చెప్పారు అంటే, మరి నా స్వజనాన్ని చంపేసిన తర్వాత నాకు వచ్చేటువంటి సంతోషం ఏమిటి, నేను ఎలా సంతోషంగా ఉంటాను, అంటే నేను పొందినటువంటి విజయాన్ని చూపించుకోవడానికి నాకు బంధువులే లేనప్పుడు మరి నాకు వచ్చే ఆనందం ఏమిటి అని ఇంకొక కారణంగా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత 36వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు ఇంకొక కారణాన్ని, 3వ కారణాన్ని చెప్పారు. ఆ కారణం ఏమిటి అంటే పాపం సంక్రమిస్తుంది అని భయపడ్డారు. మరి బంధువులందరినీ చంపితే పాపమే వస్తుంది కదా అని చెప్పేసి బంధువులని, గురువుల్ని అందరినీ చంపడం వల్ల నాకు వచ్చేది పాపం అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసి భయపడ్డారు. ఆ తర్వాత ఇక 43వ శ్లోకం వరకు, ఇంకా మిగిలినటువంటి 36వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు కూడా అర్జునుడు ఏం చెప్పారు అంటే, అవాంఛిత సంతానం వృద్ధి చెందుతుంది, కులక్షయం జరుగుతుంది, వర్ణాశ్రమ ధర్మం నశిస్తుంది, ఆచార వ్యవహారాలు భ్రష్టు పట్టిపోతాయి, ఎవరు కూడా పిండోదక క్రియలను కూడా చేయనటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరు కూడా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి వాళ్ళకి ఆ అవకాశాన్ని కోల్పోతారు. వీటన్నిటికీ నేనే కారణమైపోతున్నాను, అందుకని నేను ఈ యుద్ధం చేయను అని చెప్పేసి 4 రకాల కారణాలు అనేవి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ రోజు 44వ శ్లోకం నుంచి మనం చూస్తామండి. మొత్తం 46 శ్లోకాలు ఉంటాయి ఈ భగవద్గీత మొదటి చాప్టర్ లో. 46 శ్లోకాల్లో 43 కంప్లీట్ చేసాము. ఈ రోజు మనం 44, 45 2 శ్లోకాలు చూద్దామండి. రేపు 46వ శ్లోకం చూస్తాం. సో 44వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దామండి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం
యద్రాజ్య సుఖలోభేన హంతుం హంతుం స్వజనముద్యతాః. చూడండి అర్జునుడు చెప్తున్నారంటే అహోబత. అహోబత అంటే ఏమిటి ఇంత విచిత్రము అని. అహో ఏమిటి ఇంత విచిత్రము అని. ఏమిటంట ఆ విచిత్రము? అర్జునుడికి ఏమనిపిస్తుంది? ఎందుకు విచిత్రము అనిపిస్తుంది అంటే హంతుం స్వజనముద్యత. హంతుం స్వజనముద్యత అంటే మన వాళ్ళని చంపడం, స్వజనాన్ని హతం చేయడం. ఇది ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అయితే ఏమిటంటే ఇది స్వజనాన్ని చంపడం ఎందుకు విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ అంటే మహత్పాపం. అందరూ కొంచెం మ్యూట్ చేస్తారండి ప్లీజ్. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, మీరు అన్మ్యూట్ చేసుకోండి. పరిస్తున్నా రూమ్ లో చెప్పేది అక్కడ అటెండ్ అయ్యి మనం అందుకని లేకపోతే తర్వాత గంట ఫోన్ చేస్తుంది. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే అండి, వినిపిస్తుందండి? వినపడలేదు, ఇప్పుడు వినపడుతుంది మాట. ఓకే, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి ప్రభుజీ, మాతాజీ ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ఏమిటి ఈ ఘోరమైనటువంటి విచిత్రం ఏమిటి అర్జునుడు భావిస్తున్నారు అంటే అండి, హంతుం స్వజనముద్యతాః అంటే స్వజనాన్ని చంపటం అనేటువంటిది ఒక విచిత్రంలా ఉంది ఆయనకి. ఎందుకు అంటే ఇది ఒక మహత్పాపం. మహత్పాపం కర్తుం వ్యవసితావయం. ఇలాంటి స్వజనాన్ని చంపడం అనేది ఒక ఘోరమైనటువంటి పాపము. మరి ఎందుకు చంపాలి అనుకుంటున్నారు అంటే యద్రాజ్య సుఖ లోభేన. యద్రాజ్య సుఖ లోభేన అంటే ఒక లోభంతో, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి రాజ్యం అనేటువంటి సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచనతోటి మేము చేస్తున్నటువంటి ఈ స్వజనాన్ని చంపటం అనేటువంటిది మహాపాపం. అందుకు నేను ఇది ఆలోచన మాత్రమే, ఇప్పటి వరకు చంపలేదు, కానీ చంపాలి అనేటువంటి ఆలోచనే ఘోరమైనటువంటి పాపము అనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారనమాట. అహో ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము. రాజ్య సుఖమును అనుభవించవలను వారి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. ఇదండి ఫస్ట్ 44వ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మనకి ఒక ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, అర్జునుడు ఇక్కడ స్వజనాన్ని చంపటము అనేటువంటి ఆలోచన గురించే ఆయన బాధపడుతున్నారు, ఇంకా చంపలేదు. అంటే ఒక పాపకర్మ చెయ్యాలి అని ఆలోచన చేయటం కూడా పాపంతో సమానం అనేటువంటిది ఆయన ప్రత్యేకంగా ఆలోచించి బాధపడుతున్నారు. అంటే మరి పాపకర్మ చేయటం అనేది ఆలోచన చేస్తే కూడా పాపమే అనేటువంటిప్పుడు, కానీ మన అదృష్టం కొద్దీ మనకి ఏంటంటే అండి, ఈ కలియుగంలో పాపకర్మలు చేయటం అనేటువంటిది ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల మనకి పాపం అనేది అంటదనమాట. ఈ కలియుగంలో అలాంటి ఒక మినహాయింపు ఇవ్వబడింది. కానీ ద్వాపర యుగంలో అలా లేదనమాట. దాని అర్థం అర్జునుడి మాటలను బట్టి ఏం తెలుస్తుంది అంటే ఆలోచన కూడా పాపమే. మరి అలాంటి పాపం చేసిన దాంతోనే సమానము. మరి ఆ పాప కర్మల వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఆలోచన కూడా పాపమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్పడం అనేది జరిగింది. మరి అయితే మరి ఇలాంటి ఆలోచన అర్జునుడికి ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే అర్జునుడు ఒక గొప్ప భక్తుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు కాబట్టి ఆయనలో ఇలాంటి ఆలోచన వస్తుంది.
అదే వేరేటువంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు రాదు. ఇప్పుడు చూస్తే మనం సమాజంలో చాలా మంది ఈ లోభంతోటి అంటే మనకు ఉన్నటువంటి స్వార్థ గుణంతోటి మనము చాలా న్యూస్ వింటున్నాము. చాలా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలే అన్నమాట. ఏమిటి అంటే వాళ్ళు అక్కలని, లేకపోతే అన్నలని, అమ్మని, తండ్రిని, భార్యని కూడా చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? దాని వెనకాల మోటివ్ ఏంటి అంటే స్వార్థం. ఈ స్వార్థ గుణంతోటి మనం చేస్తున్నటువంటి ఈ కర్మ మహాపాపం అన్నమాట. అయితే కర్మనే మహాపాపం అక్కడ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ అర్జునుడు ఆ ఆలోచన కూడా మహాపాపం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. అందుకనే భగవద్గీత మనకి ఏం బోధిస్తుంది అంటే నిస్వార్థ గుణాన్ని మనకి బోధిస్తుంది. దీని ద్వారా మనం భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నిస్వార్థ గుణాన్ని మనకి బోధిస్తుంది. మనకి స్వార్థం లేని ఒక క్యారెక్టర్ ని మనం డెవలప్ చేసుకోవడం కోసం భగవద్గీత లాంటి ఒక బుక్ ని ఆశ్రయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇక్కడ అర్జునుడు భగవద్గీతకి శిష్యుడు, భగవద్గీతకి స్టూడెంట్ కాదా? కాబట్టి మరి అర్జునుడిలో ఈ గుణాలు ఉండడం అనేది సహజం. సో అర్జునుడు ఇక్కడ అలాంటి పాపాన్ని నేను చెయ్యకూడదు అనేటువంటి ఒక కారణంతో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు అనమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారో చూద్దామండి. అంటే 43 శ్లోకాల వరకు కూడా అర్జునుడు కారణాలు చెప్పారు. కానీ 44, 45, 46లో అర్జునుడు ఆయన నిర్ణయాన్ని చెప్తున్నారనమాట. నేను ఏం నిర్ణయం తీసుకుంటున్నాను అంటే కృష్ణుడు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం పక్కన పెట్టండి ఈయన ఆలోచనలతోటి. కానీ నేనేమనుకుంటున్నాను, నేను ఏం నిర్ణయం తీసుకుంటున్నాను అనేటువంటిది ఆయన యాక్షన్స్ తోటి ఇక్కడ చెప్పబోతున్నారు అనమాట. సో 45వ శ్లోకంలో ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నారో చూద్దామండి. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. శ్లోకం మారలే ప్రభుజీ, స్క్రీన్ మీద 44 కనపడుతుంది. హరే కృష్ణ అండి, అందరికి ఎలానే ఉందండి? అహోబత్ అని లేదు కనపడుతుంది ప్రభుజీ, స్క్రీన్ ఉంది. మీద. 145 ఉంది. 144 మాకు వస్తుంది. 45 వచ్చింది సరే, ప్రభుజీ. 145 వచ్చిందండి, మీకు స్టక్ అయి ఉంటది స్క్రీన్. ఓకే. సో యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఈ శ్లోకంలో, 45వ శ్లోకం. ఇంకొక శ్లోకం తోటి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. చివరిగా ఇంకొక శ్లోకం ముందు అర్జునుడు ఏమంటున్నాడు అంటే తన్మే క్షేమతరం భవేత్ అంటే మాకు ఏది క్షేమకరము, ఏం చేస్తే బెస్ట్ అనంటే ధార్తరాష్ట్ర రణే హన్యుః అంటే ఈ రణరంగంలో ధృతరాష్ట్ర తాయులు మమ్మల్ని చంపేస్తేనే మాకు మేలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ఎలాంటి సందర్భంలో వాళ్ళు అర్జునుడు అంటున్నాడు ఎలాంటి సందర్భంలో నన్ను ధృతరాష్ట్ర పుత్రులు చంపేస్తే మేలు అని అనుకుంటున్నారు అంటే అశస్త్రం అప్రతీకారం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అశస్త్రం అప్రతీకారం అంటే నిరాయుధుడిని మళ్ళీ ప్రతీకారం చేయకుండా ఉండడము అనేటువంటి సందర్భంలో కనుక నన్ను ఈ ధృతరాష్ట్ర పుత్రులు కనుక ఈ రణరంగంలో చంపేస్తే నాకు ఇంకా ఎక్కువ మేలు వస్తుంది అంటే ఇది ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అనమాట. నేను యుద్ధం చేయడానికి ఇష్టపడట్లేదు అని. మొదటి శ్లోకం నుంచి కూడా అర్జునుడి యొక్క ప్రవర్తన, అర్జునుడి యొక్క మాటలు చూస్తుంటే ఆయనకి యుద్ధం చేయడం ఇష్టం లేదు అనేటువంటిది మనకి బయటపడుతుంది. ఇక్కడ 44, 45, 46వ శ్లోకాల్లో ఆయన నిర్ణయాన్ని వ్యక్తం చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, నిరాయుధుడును ప్రతీకారము చేయని వాడని ఒక నన్ను శస్త్రధారులైనటువంటి ధృతరాష్ట్రుని పుత్రుడు రణరంగమునందు వధించినచో అది మాకు క్షేమకరము కాగలదు. ఇదండి ఈరోజు 45వ శ్లోకంలో అర్జునుడు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే అశస్త్రం అప్రతీకారం అంటే నిరోధించకుండా ఉండడం, చేతిలో అస్త్రాలు లేకుండా ఉండడం. ఈ రెండు సందర్భాలలో ఒక క్షత్రియుడు గనక ఉంటే అది ఊహించరానటువంటి విషయం అన్నమాట. ఏమిటి? క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని వదిలేసినట్లు. మరి క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తే ఏం చేయాలండి? భిక్షాటన చేయాలి.
మరి ఒక క్షత్రియుడు భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే మనం ఊహించరానటువంటి ఒక విషయం అనమాట. అంటే ఈ లోకంలో వినాశనం అనేది జరుగుతున్నది అనేటువంటి విషయం అనమాట. క్షత్రియుడికి అలాంటిది ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూస్తే మనము భగవద్గీత 1వ అధ్యాయంలో 20వ శ్లోకంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఏమని? అర్జునుడి యొక్క రథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్జునుడి యొక్క రథంలో శ్రీకృష్ణ భగవానుడు ముందు కూర్చొని ఉన్నారు. మళ్ళీ అర్జునుడి యొక్క రథంలో కపిధ్వజం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఏంటండి? అంటే హనుమంతుడు ఆయన యొక్క ధ్వజం మీద కూర్చొని ఉన్నారు. అంటే హనుమంతుడు ధ్వజం మీద కూర్చున్నటువంటి ఆ రథంలో ఉండి యుద్ధం చేసేటువంటి వాళ్ళకి విజయం అనేది తథ్యం. మరి అది ఎందుకు వచ్చింది అక్కడ అన్నప్పుడు ఒక చిన్న స్టోరీ కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. భీముడు హనుమంతుడి కోసం తపస్సు చేశారు. హనుమంతుడి కోసం ఎప్పుడు అరణ్యవాసాల్లో ఉన్నప్పుడు ఆయన హనుమంతుడి కోసం తపస్సు చేసినప్పుడు హనుమంతుడి ద్వారా ఆ యొక్క వరం అనేది వస్తుందన్నమాట. నేను మీకు విజయాన్ని చేకూర్చడం కోసం మీ ధ్వజం మీద నేను కూర్చుంటాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తారన్నమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే భీముడు ఆ తర్వాత ఏది అర్జున్ నుంచి ఆ వరం తీసుకున్న తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక కొలంలో కొన్ని తామర పుష్పాలను చూస్తారనమాట. ఆ కొలను చాలా అందంగా ఉంటుంది. ఆ కొలంలో ఉన్నటువంటి తామర పుష్పాలను చూసి ఆయన ఆకర్షితులైతారు. ఆ తామర పుష్పాలను ఎలా అయినా సరే దక్కించుకోవాలి అని చెప్పేసి అక్కడ ఆ కొలం దగ్గరికి వచ్చి దూకాలి అని ట్రై చేస్తారనమాట. యాక్చువల్గా ఆ కొలం ఎవరిదంటే కుబేరుడిది. కుబేరుడి యొక్క కొలంని యక్షులు రాక్షసులు అక్కడ సెక్యూరిటీగా ఉన్నారనమాట. అయితే అలాంటి కొలంలో ఏమీ ఆలోచించకుండా ఇది ఎవరిది, నాకు కోసుకోవడానికి పర్మిషన్ ఉందా లేదా, ఈ పుష్పాలని తీసుకోవచ్చా లేదా అనేటువంటి విషయం కూడా ఆలోచించకుండా భీముడు ఆ కొలంలోకి దూకేస్తారు. ఆ కొలంలోకి దూకేసి తామర పుష్పాలని కట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు యక్షులు రాక్షసులు వచ్చి మీరు ఈ కొలంలో నుంచి ఏమీ తీసుకోకూడదు, ఎందుకు అంటే ఇది కుబేరుడిది, కుబేరుడి యొక్క పర్మిషన్ లేకుండా మీరు ఈ కొలంలో నుంచి ఏ ఒక్క పువ్వును కూడా తెంచడానికి మేము అంగీకరించము అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు భీముడు కోపంతో వెంటనే ఆ కొలంలో నుంచి బయటకు వచ్చేసి ఒడ్డు మీద నిలబడి గట్టిగా అరుస్తాడనమాట. ఏమని అరుస్తాడు? నేను క్షత్రియుడిని కాబట్టి నేను ఇంకొకళ్ళ నుంచి ఏమీ ఆశించను. అంటే ఇంకొకళ్ళ నుంచి ఆశించడం అనేది క్షత్రియుడి యొక్క లక్షణం కాదు. సో అంటే ఇప్పుడు ఈయనెళ్ళి సహాయాన్ని అర్థించడం కూడా క్షత్రియుడి లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని భీముడు బిగ్గరగా అరిసి మరీ చెప్తాడనమాట ఆ సందర్భంలో. అంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అయ్యా నీ కొలంలో నాకు ఫ్లవర్స్ కావాలి అని అడగడం కూడా భిక్షాటంతోనే సమానము అనేటువంటి విషయాన్ని భీముడు అక్కడ వ్యక్తపరిచారు. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏమిటి అంటే క్షత్రియ ధర్మం వదిలేశారు అంటే రాజ్యపాలనా భారాన్ని వదిలేసినట్లు. మరి రాజ్యపాలనా భారాన్ని వదిలేసినటువంటి క్షత్రియుడు చేసేటువంటి పని భిక్షాటన. అలాంటి భిక్షాటన చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం భీముడి యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఇంకొకటి ఇక్కడ ఇది క్షత్రియ ధర్మాన్ని వదిలేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అశాస్త్రం అప్రతీకార. అంటే ఇప్పుడు ప్రతీకారం చేయకుండా నిలబడడం. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ విషయాన్ని అర్జునుడు కృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నా యొక్క పరిస్థితి ఇది, నేను యుద్ధం చేయాలి అనుకోవట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మరి కృష్ణుడు అడిగేటువంటి ఒక సందర్భం రావచ్చు. కృష్ణుడు ఎదురు ప్రశ్నించవచ్చు. ఏమని? మరి నువ్వు ప్రతీకారం చేయకుండా నువ్వు అక్కడ నిలబడుతున్నావు, అంటే శస్త్రాలు వదిలేసి నువ్వు నిలబడతాను అంటున్నావు, మరి అవతల పక్షంలో వాళ్ళు యుద్ధోత్సాహంతో ఉన్నారు, అంటే యుద్ధం చేయాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ. ఎవరు? దుర్యోధనుడు మళ్ళీ ఆయన తోటి సోదరులు, మరి భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ కూడా యుద్ధం చేయాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తే నువ్వేం చేస్తావు అన్నప్పుడు దానికి కూడా సమాధానం కృష్ణుడు అడక్క ముందే ఆ సమాధానాన్ని కూడా పెడుతున్నారు. ఏమని అంటే నేను వాళ్ళని ఎదిరించను. మరి ఎందుకు ఎదిరించవు అంటే మరి ఇంతకు ముందు శ్లోకంలో కనెక్షన్ కనుక మనం చూస్తే ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నారండి? నేను బంధువులను చంపాలి అని ఆలోచించడం కూడా పాపమే అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నారు అంటే నేను వాళ్ళ చేతిలో మరణించాలి, నిశస్త్రుడిగా ఉండి, అంటే శస్త్రాలు అస్త్రాలు నా చేతిలో లేకుండా వాళ్ళని ఎదిరించకుండా నేను వాళ్ళ చేతిలో మరణించటం అనేది నాకు ప్రాయశ్చిత్తం అనేటువంటి విషయాన్ని
ఎక్స్ప్లెనేషన్ గా ఇక్కడ అర్జునుడు మనకి చెప్తున్నారనమాట. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, మరి నిశస్త్రుడుగా ఉన్నటువంటి క్షత్రియుడిని ఇంకొక క్షత్రియుడు యుద్ధం చేయకూడదు. అది యుద్ధ ధర్మం. క్షత్రియులు చేస్తున్నటువంటి యుద్ధంలో ఆచరించాల్సినటువంటి ధర్మం. ధర్మ యుద్ధంలో ఎలా ఉంటుంది అంటే, ఒక క్షత్రియుడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు, ఆయుధాలు చేతిలో లేనప్పుడు ఇంకొక క్షత్రియుడు యుద్ధం చేయడానికి ముందుకు రాకూడదు అనమాట. అంటే యుద్ధం చెయ్యాలి అంటే ఇద్దరు కూడా యుద్ధోత్సాహంతో ఉండాలి, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు యుద్ధం చేయకూడదు అనమాట. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో చూసుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, శ్రీమద్ భాగవతంలో వివరించబడినట్లు వృత్తాసురుడు మరియు ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం. దేవతలకి మరియు రాక్షసులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వృత్తాసురుడు రాక్షసుల పక్షం లీడర్ గా ఉంటే, దేవతల పక్షం లీడర్ గా ఇంద్రుడు ఉంటారనమాట. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వృత్తాసురుడు యొక్క శక్తి చాలా పై భాగంలో ఉంటుంది అనమాట. అంటే చాలా ఎక్కువ ప్రదర్శిస్తారు శక్తిని. అలా ప్రదర్శించినప్పుడు ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం కింద పడిపోతుంది. ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం కింద పడిపోయినప్పుడు వృత్తాసురుడు ఏమంటారంటే, నేను యుద్ధం ఆపుతున్నాను, మీరు ఆయుధాన్ని మళ్ళీ చేత పట్టుకోండి, మీరు ఆయుధాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మీతోటి యుద్ధం చేస్తాను అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇది ఒక రకంగా చూస్తే వృత్తాసురుడు ఇంద్రుణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నట్లు. ఎందుకంటే అసలు యాక్చువల్గా అయితే వృత్తాసురుడికి అదొక అవకాశం. ఇంద్రుడిని చంపేసి ఇంద్రుడు స్థానాన్ని వృత్తాసురుడు పొందగలిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వృత్తాసురుడు చేజార్చుకున్నారు. ఏ విధంగా? ధర్మంగా ఉండి. వృత్తాసురుడు చాలా గొప్ప భక్తుడు, విష్ణు భక్తుడు. ఆయన పూర్వజన్మలో ఆయన ఒక విష్ణు భక్తుడు అనమాట. ఆయన శాపం కారణంగా ఆయన వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడిగా జన్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇంద్రుణ్ణి ధర్మంగా యుద్ధం చేశారు. ఇంద్రుడి చేతిలో ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చేయలేదు. అది ఒక ఉదాహరణ మనకి. ఇంకా చూస్తే భాగవతంలో ఇంకా చాలా అలాంటి హిస్టరీస్ ఉన్నాయి, చరిత్రలో ఇంకా చాలా ఉన్నాయి. వరాహదేవుడు కూడా హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వరాహదేవుడు హిరణ్యాక్షుడిని ఒక్కసారి గట్టిగా కొడతారు. కొట్టినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ రాలిపోతాయి, చేతిలో కింద పడిపోతాయి. మరి వరాహదేవుడు మరి స్వయం విష్ణు భగవానుడి యొక్క అవతారం. మరి అలాంటప్పుడు వరాహదేవుడు కొడితే మరి హిరణ్యాక్షుడు తట్టుకోవడం అనేది కూడా కష్టం. కానీ ఒకవేళ వరాహదేవుడు మరి ఆ సమయాన్ని అదునుగా చూసుకుని మరి హిరణ్యాక్షుని చంపేయాలి అంటే చంపేసి ఉండొచ్చు. కానీ వరాహదేవుడు అప్పుడు ఏమంటారంటే, లెగు, నువ్వు కింద పడ్డావు, లెగిసి నీ చేతిలో నుంచి పడిపోయినటువంటి అస్త్రాలను నీ చేతిలోకి మళ్ళీ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ నీతోటి యుద్ధం చేస్తాను అనేటువంటి విషయాన్ని వరాహదేవుడు కూడా హిరణ్యాక్షుడికి చెప్తారనమాట. ఇది ఇంకొక ఉదాహరణ. ఈ ఉదాహరణలన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, ఒక నిశస్త్రుడు అయినటువంటి ఒక క్షత్రియుణ్ణి యుద్ధం చేయటానికి ఎవరూ కూడా ముందుకు రాకూడదు. అది క్షత్రియ ధర్మం. కానీ అలాంటి క్షత్రియ ధర్మం పాటించేటువంటి వ్యక్తులు శత్రుపక్షంలో ఉన్నారు అని అనుకోవడం అది మూర్ఖత్వం అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళలో ధర్మం లేదు, వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈయన యుద్ధం చెయ్యను అని శస్త్రాలు వదిలేసి కూర్చున్నారో వెంటనే ఆక్రమించడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అయితే అర్జునుడు ఏమంటున్నాడు, అలా ఒకవేళ ఆక్రమించినా కానీ నేను ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే నాకు ఏం పర్వాలేదు, నాకు పుణ్యం వస్తుంది, నేను మంచి జరుగుతుంది, అదే నాకు క్షేమకరము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. అంటే ఇది అర్జునుడి యొక్క గొప్ప స్వభావం. ఇలాంటి గొప్ప స్వభావం ఇది మృదు హృదయానికి ఒక ఉదాహరణ. అర్జునుడిలో ఉన్నటువంటి మృదు హృదయానికి ఒక ఉదాహరణ అన్నమాట. ఆయనలో ఉన్నటువంటి ఈ పేషెన్సీ లెవెల్స్, ఈ టాలరెన్స్ అనేటువంటిది మనం ఈ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతను చదివి, భగవద్గీతను విని, భగవద్గీతను నేర్చుకున్న తర్వాత మనం అర్జునుడు లాంటి ఒక క్యారెక్టర్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. అర్జునుడికి ఉన్నటువంటి ఈ సహనశీలత మనం కూడా డెవలప్ చేసుకోవాలి. అందుకోసం మనం అర్జునుడిని ఫాలో అవ్వాలి. అయితే ఈ విధంగా అర్జునుడు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇంకా అర్జునుడు ఏం నిర్ణయం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాన్ని, యుద్ధం చెయ్యాలా యుద్ధం చేయకూడదా అనేటువంటి విషయాన్ని అర్జునుడు నెక్స్ట్ శ్లోకంలో 46వ శ్లోకంలో ఫైనల్ గా కృష్ణుడికి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుందో రేపు 46వ శ్లోకంలో చూద్దామండి. ఈ రోజు 44, 45వ శ్లోకానికి వివరణ ఇవ్వడం అనేది జరిగింది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, మీరు ఈ గీత ప్రోగ్రామ్ లో జాయిన్ అయినందుకు. మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?